రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్ గోశాలలో 5 కోడెలు మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. గోశాల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గోశాలలో కోడెల సంరక్షణ నిర్వహణపై అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. మృతి చెందిన 5 కోడెల ఘటన నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడలోని తిప్పాపూరు గోశాలను సందర్శించారు. వేములవాడలోని తిప్పాపూర్ గోశాలను ఈరోజు సందర్శించారు. గోశాలలో పరిస్థితులను పరిశీలించి కోడెలకు అందుతున్న సంరక్షణ, ఆహారం, వైద్య సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా గోశాల నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో 40 ఎకరాల్లో ఆధునిక గోశాల నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాల సామర్థ్యాన్ని పెంచుతున్నామని తెలిపారు. అవసరమైన మేరకు కోడెలను ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. 5 కోడెల మృతికి గల కారణాలపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. మీరు ఒకసారి కూర్చోండి సమావేశాల అవన్నీ ఉంటే చూద్దాం. వేములవాడ రాజన్న ఆలయానికి సమర్పిస్తున్నటువంటి కోడెలు గోశాలని ఈరోజు సందర్శించడం జరిగింది. నిన్నటి రోజు 5 కోడెలు మృతి చెందిందనే వార్త అధికారుల ద్వారా, గోశాల నిర్వాహకుల ద్వారా, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా సంబంధిత డాక్టర్స్ను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ 5 కూడా చాలా చిన్న ఏజ్, అంటే 6 మాసాల నుంచి 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి కోడెలను 4, ఒకటేమో పెద్దగా ఉన్నట్టుంది. ఏదైతే రాజన్నకు సమర్పించేటువంటి మొక్కును చెల్లించుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతోటి పాలు మరువన్నటువంటి కోడెలను కూడా నిజ కోడి రూపంలో సమర్పించడంతో ఇబ్బంది ఎదురవుతుందని చెప్పని ఇప్పటికీ అనేక ప్రసార సాధన ద్వారా వ్యక్తిగతంగా కూడా విడివిడిగా భక్తులకు చెప్పడం జరుగుతూ ఉంది. ఒక మిత్రుడైతే ఈ మధ్యలో కారు డిక్కీలోనే కోడిని తీసుకొని వచ్చి ఇచ్చే పరిస్థితిని, ఆ సందర్భంలో వారిని వారించే ప్రయత్నం చేసినా ఒకవేళ మనం తీసుకోకుండా అక్కడే వదిలేసిపోయేటువంటి సందర్భం కూడా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుందని చెప్పని ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఇక ముందు భక్తులకు నిజ కోడిని సమర్పించుకునే క్రమంలో అతి చిన్నవి సమర్పించకుండా ఉండాలని చెప్పని ఒక విజ్ఞప్తిని చేసే ప్రయత్నం చేస్తూ గోశాలకు వచ్చినటువంటి కోడెలను, ఆవులను కూడా, ఈ మధ్యలో ఆవులు కూడా ఎక్కువగా మరి స్వామివారి సన్నిధిలో సమర్పించిపోతూ ఉన్నారు. వాటిని కూడా కొన్ని పరిశీలించినప్పుడు ఆవు